దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభువుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, మనందరి జీవితంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శోధన, ఏదో ఒక వేదన అందరం కూడా అనుభవిస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఆ శ్రమ, వేదన, శోధన అనుభవిస్తున్నప్పుడు కొన్నిసార్లు వాటిలో ఆ అనారోగ్యమే వేదన కావచ్చు, అవమానమే వేదన కావచ్చు, ఆందోళనే వేదన కావచ్చు. కొన్నిసార్లు మనం తట్టుకోగలిగినంత వరకు తట్టుకున్న తర్వాత ఇక మన వలన కాదు, ఇక మనం తట్టుకోలేము అన్నప్పుడు చూడండి, మనకు తెలియకుండానే ఆ బాధ, వేదన అన్నది కన్నీటి రూపంలో మనం బయటికి చూపిస్తూ ఉంటాం. ఎంత కన్నీరు దాచుకోవాలని ప్రయత్నించినా మనము వాటిని దాచుకోలేకపోతాం. చూడండి, మనము కొన్నిసార్లు మనుషుల ముందు కన్నీరు కార్చకూడదు అని ప్రయత్నించినా 56 కీర్తన 8వ వచనంలో ప్రభు అంటున్నాడు, మనము రహస్యంగా కాచిన కన్నీటిని కూడా దేవుడు తన సీసాలో దాచిపెట్టుకుంటున్నాడంట. మరి అలాంటి కన్నీరు కారుస్తూ ఉన్న పరిస్థితులలో దావీదు రాజు 6వ కీర్తనలో అంటున్నాడు, నేను కన్నీరు కార్చి నా పడక అంతా కూడా తడిచిపోయింది, నా దిండు నానిపోయింది. అంటే ప్రియులారా, పాప పశ్చాత్తాపములో తన శ్రమలు, వేదనలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ కార్చిన కన్నీరు అంతగా ఉందని దావీదు రాజు కీర్తనలో అంటున్నాడు. ప్రియులారా, మరి కన్నీరు మనం కారుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీరు ఎందుకు దేవుడు అనుమతించాడు, ఆ శ్రమలను ఎందుకు దేవుడు అనుమతించాడంటే దేవుని దృష్టిలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. సామెతలు 13వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుతున్నాం, ఏ తండ్రి అయితే తన కుమారుని ప్రేమిస్తున్నాడో తప్పకుండా బెత్తము వాడును. ఏ తండ్రి అయితే బెత్తము వాడడం లేదో తన కుమారులను ప్రేమించడం లేదనే అర్థం. ప్రియులారా, ఈ అశాశ్వతమైన లోకంలో కుటుంబ విలువలు, తండ్రి కుమారుల ఆ సంబంధము కొంతకాలము వరకే. కానీ వారే తమ బిడ్డల జీవితము గొప్పగా ఉండాలని ఆశపడుతూ క్రమశిక్షణకు గురి చేస్తూ ఉన్నప్పుడు శాశ్వతమైన పరలోక రాజ్యంలో మనం చేరాలని ఆశపడుతున్న మరి ఆ పరలోకపు తండ్రి దేవుని దారి నుంచి యేసుప్రభు చూపించిన మార్గం నుండి మనము త్రప్పి ప్రక్కకు వెళుతున్నప్పుడు తిరిగి ఆ మార్గంలోనికి తీసుకొని రావాలంటే కొన్నిసార్లు దేవుడు కూడా శ్రమలు, వేదనలు, శోధనలు, మన పాపమే ఆ యొక్క పర్యవసానాన్ని మనం శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు వాటిని అనుమతిస్తారు కూడా. ఎందుకంటే వాటిని అనుభవించడం ద్వారా క్రమశిక్షణకు మనల్ని గురి చేసినప్పుడు అప్పుడు మనము నీతిగా మార్చబడడానికి, సత్యము తెలుసుకోవడానికి, తిరిగి మనం సత్యంలోనికి రావడానికి ఆ పరిస్థితులు మనకి ఉపయోగపడతాయి. దావీదు రాజు ఎప్షిబాతో పాపం చేసిన తర్వాత చూడండి, ఆ కుమారుడు మరణపు స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ, తన సేవకులు వాళ్ళందరూ కూడా అయ్యో కుమారుడు మరణించబోతున్నాడు అన్నప్పుడు తన మనసుకి ఎంతో బాధ కలిగి ఉండవచ్చు. తను ఎంతో ప్రేమించిన బెత్షెబకు జన్మించబోయే మొదటి బిడ్డ మరణించబోతున్నాడు అంటే ఆ తండ్రికి, దావీదు రాజుకు ఎంతో బాధ కలిగి దేవుడు ఉపవాస ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకిస్తాడులే అనుకున్నాడేమో. ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, కటిక నేల మీద కూర్చున్నాడు, బూడిద వేసుకున్నాడు. వీటన్నిటి ద్వారా కూడా దేవుని మనస్సును మార్చలేకపోయాడు. ప్రియులారా, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. ఆ కుమారుడు జన్మించడానికి చూడండి, ఉరియాను చంపించేశాడు. చేయని పాపానికి తనకి పాపం అంటగట్టేలా చేశాడు.
అతని యొక్క భార్యను తన భార్యగా స్వీకరించాడు. దేవుని దృష్టిలో మనం ఎంత గొప్పవారమో, ఆయన రాజుగా ఉండవచ్చు. ఒక గొర్రెల కాపరిని తీసుకొని వచ్చి దేవుడు రాజుగా చేసినప్పుడు, రాజుగా నాకు అధికారం ఉంది కదా అని క్రమశిక్షణను కోల్పోయి తన ఇష్టము వచ్చినట్లు జీవిస్తూ శ్రమలు, వేదన, శోధన అనుభవించినప్పుడు, అప్పుడు ఆ శ్రమల ద్వారా, వేదన ద్వారా సత్యాన్ని తెలుసుకుంటున్నాడు. ఆ కుమారుడు మరణించాడని తెలిసిన తర్వాత ఇక లేచి తాను శుద్ధి చేసుకొని చక్కగా భోజనాన్ని చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని హృదయం బాగా ఎరిగిన వాడే. నా కుమారుడు ఎందుకు మరణించాడు, దేవుడు ఎందుకు అతన్ని బ్రతికించలేకపోయాడని దేవుని నిందించడం లేదు ప్రియులారా. సత్యాన్ని ఎరిగినవాడు కాబట్టి, దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడని సత్యం అతనికి తెలుసు కాబట్టి, తనను తాను మరొక పరిస్థితికి, ఆ పాపంలోనికి వెళ్ళకుండా తను కాపాడే దేవునికి తను తాను అప్పగించుకొని, ఇక ఆ పరిస్థితిని, ఆ స్థితిని మరచిపోయి దేవుని చిత్తంలో ఉండడానికి తను తాను అప్పగించుకుంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనం శ్రమలు, వేదనలు, శోధనలు అనుభవిస్తున్నప్పుడు దేవుని ప్రణాళికలో ఉన్న మనల్ని ఆ శ్రమల ద్వారా దేవుని ప్రేమ నుండి దూరం చేయడానికి ఎంతోమంది ప్రయత్నిస్తారు. అది మన స్నేహితులే కావచ్చు, మన కొలీగ్సే కావచ్చు, మనపై అధికారులు కూడా కావచ్చు. దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ దేవుని చిత్తంలోనే ఉన్నప్పుడు, ప్రార్థన తప్ప అతడు చేసినది ఏ తప్పు కూడా లేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. అయినప్పటికీ దేవుడితో తనకు ఉన్న సంబంధము ద్వారా దేవుడు అతనికి జ్ఞానం మీద ఇంకా పరంపరంగా అతనికి జ్ఞానం ఇస్తూ ఉన్నప్పుడు, ఆ రాజులు దానియేలుకున్న జ్ఞానము ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నప్పుడు, దానియేలుని తమకు దగ్గరగా ఉంచుకుంటున్నప్పుడు, అది తట్టుకోలేని వాళ్ళు చూడండి దానియేలుకి శ్రమలను కలిగిస్తూ ఉన్నారు. అతన్ని ప్రార్థన చెయ్యకుండా ఆపితేనే ఇతడు రాజుకు దూరం అవుతాడు అని చెప్పి ప్రార్థన చెయ్యకుండా ఉండడానికి రాజు దగ్గర నుంచే వాళ్ళు శాసనము తీసుకొని వస్తారు. చూడండి ప్రియులారా, మనం శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమ నుంచి ఎలా బయటపడాలని చూడడము మానవ నైజం. కానీ దేవుని చిత్తం లేనిదే ఈ శ్రమ నాకు రాదు. ఏ శ్రమ వచ్చినా కూడా నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకొని దేవుని చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటాను అని ఎవరైతే ఆ శ్రమను చూసి భయపడకుండా, జడియకుండా ముందుకు సాగిపోతారో, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసిన దేవుడు వారిని మరింత స్థితిలోనికి లేపుతాడు. చూడండి, దానియేలుని ప్రార్థన చేయకూడదని చెప్పినప్పుడు అతడు ఎవరిని పట్టించుకోకుండా ప్రతిరోజు ప్రార్థన చేసినట్లే 6వ అధ్యాయం 10వ వచనంలోంచి మనం చదువుతూ ఉన్నాం. ఆ రోజు కూడా యెరూషలేము వైపుకి తన గదిలో కిటికీలను తెరిచి రోజువారీలాగా ప్రార్థన చేసినప్పుడు, తనకు ఒక వైపు తెలుసు, తనని గమనించిన వాళ్ళు రాజుకు చెప్తారు, రాజు అతనిచ్చిన శాసనం ద్వారా సింహపు గుంటలో వేయబడతాడు అని. అయినప్పటికీ కూడా తనను తాను క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. ప్రార్థన చేయడము ఆపలేదు. ప్రియులారా, తనకు అనుగుణంగా అతడు సింహాల గుంటలో వేయబడ్డాడు. ప్రియులారా, చూడండి, దేవుని శక్తికి తమను తాము అప్పగించుకున్నప్పుడు ఏ పరిస్థితి కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉండకుండా ఉండదు. సింహాలు దేవుని సృజించినవే, ఆ రాజు దేవుడి సృజించినడే, అక్కడ ఉన్న వేరే అధికారులు కూడా దేవుని ఆధీనంలో ఉన్నవాళ్లే. సర్వభౌడైన దేవుడికి తమను తాము అప్పగించుకున్నప్పుడు సింహంలకు ఆనతి ఇచ్చిన దేవుడు దానియేలుకి ఏ అపకారం జరగకుండా కాపాడగలిగినాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనం శ్రమల్లో, శోధనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలేశాడని కాదు, దేవుని చిత్తానికి మనల్ని మనం శ్రమల్లో అప్పగించుకున్నప్పుడు నమ్మశక్యం కాని ఆశ్చర్యక్రియలను, అద్భుతములను దేవుడే స్వయంగా చేస్తారు. చూడండి, యోబు తన జీవితంలో తన బిడ్డలు వాళ్ళు పండగలు, విందులు, వినోదములు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా తెలియకుండా పాపం చేశారేమో అని ప్రతిరోజు కుమారుల కొరకు ప్రాయశ్చిత్త బలిని అర్పిస్తూ క్రమశిక్షణలో ఉంచగలిగినాడు. ప్రియులారా, ఎంతగా దేవుని చిత్తంలో ఉండాలని యోబు ప్రయత్నించినప్పటికీ దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకొని సైతాను వచ్చాడు కాబట్టి
ప్రాణమును మాత్రము దేవుడు సైతానికి యోబు యొక్క ప్రాణాన్ని మాత్రం అప్పగించలేదు. ప్రియులారా, ఈ లోకంలో ఎన్ని రకాల శ్రమలు శోధనలు వచ్చినా మన ప్రాణం మాత్రము దేవునిలో సురక్షితంగా ఉంటుంది. మనం శ్రమలు శోధనలు ఎదుర్కొనేటప్పుడు మనల్ని దేవుడు క్రమశిక్షణలో ఉంచడం ద్వారా ఆత్మీయతలో మరింత ఉన్నత స్థితికి దేవుడు మనల్ని లేపుతాడు. చూడండి, యోబుని చూసి దేవుడు ఎంత గొప్పగా సైతానుకు సవాలు వేస్తున్నాడు. నువ్వు ఎన్ని శ్రమలు కలిగించినా నా సేవకుడైన యోబు ఎంత గొప్పగా నా మీదనే ఆధారపడ్డాడు అని చివరికి చూడండి, మనం 42 అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. తాను ఏమేమి కోల్పోయాడో ఆ శ్రమలు శోధనలు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించి రెట్టింపుగా అతనికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఎన్ని తరాలు గడిచిపోయిన తర్వాత కూడా శ్రమల్లో శోధనలో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగునుగాక అని గొప్ప ప్రార్థన చేయడానికి ఎవరెవరు తమను తాము సిద్ధము చేసుకుంటారో, శ్రమలను చూసి భయపడ్డము కాదు, కానీ ఆ శ్రమలలో తమకు క్రమశిక్షణ ఇచ్చిన తర్వాత దేవుడు తమని ఉన్నత స్థితిలోనికి లేపుతున్నాడనే విశ్వాసముతో వాటిని ఎదుర్కోవడానికి తమను తాము సిద్ధపరచుకుంటారు. దానియేలు క్రమశిక్షణ తర్వాత చూడండి, ఉన్నత స్థితిలో రాజు తర్వాత అంతటి గొప్ప అధికారిగా 3 రాజుల దగ్గర దానియేలు పనిచేయడానికి, వాళ్ళకి రాజ్యాన్ని ఎలా నడిపించాలో దేవుడు తనకిచ్చిన జ్ఞానము ద్వారా వారికి సహాయం చేశాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో నీవు కూడా ఏ శ్రమలను అనుభవిస్తున్నావో, ఏ శోధనను అనుభవిస్తున్నావో, ఏ క్రమశిక్షణలో దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడో వాటి వైపుకి చూడకుండా క్రమశిక్షణ తర్వాత దేవుడినికి ఇచ్చే ఉన్నత స్థితి మీద ఏ అధికారిగా దేవుడు నిన్ను లేపబోతున్నాడో ఆ జ్ఞానం మీద, విజ్ఞానం మీద నువ్వు దృష్టిని పెట్టినప్పుడు, నిన్ను నీవు దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు నీ ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడబోతున్నారు. దేవుడు దానియేలుకి ఇచ్చిన విజ్ఞానము ద్వారా వారి యొక్క రాజ్యం అంతా కూడా దానియేలు ద్వారా, ఆ రాజుల ద్వారా దేవుడు నడిపించాడు. ఆ ఉన్నత స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను కూడా ఉదయకాలంలో లేపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనల్ని క్రమశిక్షణలో నడిపిస్తున్నప్పుడు దేవుని యొక్క అధికారానికి మనల్ని మనం అప్పగించుకుందాం. గొప్ప ఉన్నత స్థితిలోనికి దేవుడు లేపినప్పుడు దాని ద్వారా అందరికీ ఆశీర్వాదకరంగా ఉందాం. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడానికి కావలసిన వినయాన్ని, విధేయతను మనకు అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో ఎన్నో రకాల శ్రమలు, శోధనలు, వేదనలు ఎదురవుతున్నప్పుడు వాటిని చూసి అయ్యా ఎన్నోసార్లు మేము దారి తప్పి వెళ్ళిపోయాం ప్రభా. పౌలు భక్తుడు అన్నాడు, శ్రమలు శోధనలు కలుగుతూ ఉన్నప్పుడు నన్ను నేను క్రమశిక్షణలో పెట్టుకోవడం ద్వారా దేవుని చిత్తంలో ఉండడానికి నన్ను నేను సిద్ధపరచుకుంటాను అంటున్నాడు ప్రభా. మీరు మమ్మల్ని శ్రమల ద్వారా, శోధనల ద్వారా మాకు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు అయ్యా వాటిని చూసి నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళకుండా ప్రభా, దేవుడు నాకు డాలు వంటి వాడు, గౌరవమునిచ్చేవాడు, అన్ని పరిస్థితులలో నాకు తోడుగా ఉన్న దేవుడు నన్ను వదలడు, విడువడు, ఎడబాయడు అని ఆ శ్రమల ద్వారా తర్వాత ఉన్నత స్థితిలోనికి దేవుడు నన్ను లేపుతాడని విశ్వాసపు మాటలను పలకడానికి ఉదయకాలంలో మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని కృప ఈరోజంతా మనల్ని నడిపించును కాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.